వెస్ట్ బెంగాల్ భారతదేశానికి ఎంత ముఖ్యమైనదో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. బెంగాల్ చరిత్ర చాలా పాతదైనప్పటికీ దీని విభజన భారతదేశానికి అతిపెద్ద నష్టం. బ్రిటిషర్స్ చే 1905లో బెంగాల్ ను ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్ గా విభజించబడింది. ఒడిశా, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అస్సాం రాష్ట్రాలు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ మరియు భూటాన్ వంటి దేశాలు పశ్చిమ బెంగాల్ కు సరిహద్దులుగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లో 5 అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ మరియు 23 జిల్లాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా. బ్రిటిషర్స్ కాలంలో భారతదేశానికి రాజధానిగా కూడా ఉండేది. కోల్కతాను దేశంలోని పురాతన మరియు అతిపెద్ద మ్యూజియం గా కూడా పిలువబడుతుంది. దేశంలోని పురాతన పోర్టు కోల్కతా పోర్టు ఇక్కడే ఉంది. అత్యంత రద్దీగా ఉండే హౌరా బ్రిడ్జ్ ఒక కాంటిలివర్ బ్రిడ్జ్. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది. తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన అందమైన డార్జిలింగ్ నగరం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి భారతదేశం యొక్క 25% టీ ప్రొడక్షన్ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అతిపెద్ద జూట్ ప్రొడ్యూసర్ కూడాను. ఇక్కడ ప్రవహించే గంగా నది హుగ్లీ నదిగా మారుతుంది. సారో ఆఫ్ బెంగాల్ అని పిలువబడే దామోదర్ నది ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. బెంగాల్ లో జరుపుకునే దుర్గా పూజ ఫెస్టివల్ ను యునెస్కో చేత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా నామినేట్ చేయబడింది.